నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పార్లమెంటు సభ్యుడు పుట్టా మహేష్ యాదవ్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకు ఇచ్చిన కొత్త భాష్యం ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టించింది. అర్ధరాత్రి సమయాల్లో మద్యం బాబులు మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ప్రజల ప్రాణాలకి హాని కలిగించే పరిస్థితుల్లో వారిని నియంత్రించేందుకు పోలీసులు నమోదు చేస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల వల్ల ఏకంగా కూటమి ప్రభుత్వానికే ఇబ్బంది కలుగుతుంది, కూటమి ఇమేజ్ కి డ్యామేజ్ జరుగుతుంది అంటూ బహిరంగ వేదిక నుంచి పుట్టా మహేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కాకి వర్గాలను నివ్వెరపరిచాయి. ఇటువంటి బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేసిన ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ మీద ఇటు కూటమి ప్రభుత్వం అటు తెలుగుదేశం పార్టీ ఏ రకమైన చర్యలు తీసుకుంటుందా అని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలను పర్యవేక్షించాల్సిన పోలీస్ శాఖపై అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు తారాస్థాయికి చేరాయి. ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఇటీవల జరిగిన ఒక అధికారిక సమీక్షా సమావేశంలో ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. సామాన్య ప్రజల భద్రత కోసం పోలీసులు రోజు చేపట్టే సాధారణ తనిఖీలను కూడా ఆయన తప్పుపట్టారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో రహదారులపై జరిగే ప్రమాదాలను అరికట్టేందుకు ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ పోలీసులు నిర్వహించే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలపై ఎంపీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పోలీసు ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ సమక్షంలోనే ఆయన మైకు తీసుకుని కాకీల పనితీరుపై బహిరంగంగా విరుచుకుపడ్డారు. ప్రమాదాల నివారణకు పోలీసులు చిత్తశుద్ధితో డ్యూటీ చేస్తుంటే వారికి అండగా నిలబడాల్సిన పార్లమెంటు సభ్యుడే తనిఖీలు ఆపేయాలంటూ మాట్లాడటం అధికారులను తీవ్ర దిగ్భ్రాంతి గురిచేసింది. మందుబాబుల తనిఖీల విషయంలో ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ వినిపించిన కొత్త లాజిక్ రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. రాత్రి వేళల్లో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని అడ్డుకుని కేసులు నమోదు చేయడం వల్ల రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో చెడ్డ పేరు వస్తోందంటూ ఆయన విశ్లేషించారు. సామాన్య జనం పార్టీ సానుభూతి పరులు రాత్రిపూట సరదాగా మందు కొట్టి వెళ్తుంటే వారిని రోడ్లపై ఆపి బ్రీత్ ఎనలైజర్లు పెట్టడం ప్రభుత్వానికి వ్యతిరేకతను తెచ్చిపెడుతోందని ఎంపీ వాదించారు. భారీగా కోర్టు జరిమానాలు విధించడం, వాహనాలను సీజ్ చేయడం ప్రభుత్వంపై ప్రజల్లో లోపాయికారిగా అసంతృప్తిని పెంచుతోందంటూ ఆయన అధికారులకు వివరించే ప్రయత్నం చేశారు. ప్రజల ప్రాణాలను కాపాడే కఠినమైన రహదారి భద్రతా నియమాలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలతో ముడిపెట్టి చూడటం ఎంపీ అవగాహన రాహిత్యానికి అద్దం పడుతోంది. కేవలం తనిఖీలను తప్పుపట్టడమే కాకుండా పోలీసుల విధుల్లో ప్రత్యక్ష రాజకీయ యోగ్యానికి ఎంపీ మహేష్ యాదవ్ బహిరంగంగా పిలుపునిచ్చారు. రహదారులపై డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఎవరైనా పట్టుబడితే వారిని విడిచిపెట్టాలంటూ గ్రామ స్థాయి, మండల స్థాయి అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు ఫోన్ చేస్తే కాకీలు వెంటనే ఆ కేసును వదిలేయాలంటూ ఆయన హుకుం జారీ చేశారు. అధికార పార్టీ నాయకుల సిఫార్సులకు విలువ ఇవ్వకుండా పోలీసులు చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తూ ఉండటం వల్లే కేడర్లో నైరాశ్యం పెరుగుతోందని ఆయన తప్పుపట్టారు. ఒక పార్లమెంటు సభ్యుడి హోదాలో ఉండి మోటారు వాహనాల చట్టాన్ని అధికార పార్టీ నాయకుల జేబు సంస్థలా మార్చేయాలని సూచించడం రాజ్యాంగ విరుద్ధమైన చర్య. చట్టం ముందు అందరూ సమానమే అన్న ప్రాథమిక సూత్రాన్ని తొంగలో తొక్కి అధికార పార్టీ నేతల ఫోన్ కాల్స్ కి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ చేసిన ఈ వ్యాఖ్యలు క్షేత్రస్థాయిలో రాత్రింబవళ్లు కష్టపడే పోలీసుల నైతిక స్థైర్యాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ ఉన్నంతసేపు పోలీసు ఉన్నతాధికారులు మౌనంగా తలదించుకొని వినాల్సి వచ్చింది. ప్రాణాలకు తెగించి రాత్రి వేళల్లో రహదారులపై తనిఖీలు చేపట్టేది కేవలం అమాయకుల ప్రాణాలను కాపాడటానికి అన్న కనీస సత్యం ప్రజాప్రతినిధులకు పట్టకపోవడం కాకీలను కలిచివేస్తోంది. చట్టాన్ని రక్షించాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న నాయకులే నిబంధనలు ఉల్లంఘించే మందుబాబుల పక్షాన వకాల్తా పుచ్చుకుంటే ఇక సమాజంలో శాంతి భద్రతలు ఎలా అదుపులో ఉంటాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రజాప్రతినిధుల బహిరంగ వేధింపుల వల్ల క్షేత్రస్థాయిలో విధులను నిర్వర్తించే ట్రాఫిక్ సిబ్బంది విధులు నిర్వర్తించడానికే జంకే పరిస్థితిని కల్పిస్తున్నారు. అసలు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్కు అకస్మాత్తుగా మందుబాబులపై ఇంతటి అపారమైన ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందని ఆరా తీస్తే ఆయన గత చరిత్ర బయటపడింది. కొన్ని నెలల క్రిందట హైదరాబాద్ శివారు మొయినాబాద్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీపై తెలంగాణ ఎస్టీఓ పోలీసులు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో పట్టుబడ్డ ప్రముఖుల్లో ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ కూడా ఉన్నారు. సదరు రేవ్ పార్టీలో ఆయన డ్రగ్స్ సేవించినట్లు రక్త పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ కావటం అప్పట్లో జాతీయ స్థాయిలోనే సంచలనం సృష్టించింది. ఈ డ్రగ్స్ కేసులో అరెస్టు కాకుండా ఆయన స్టేషన్ బెయిల్ పై బయటికి వచ్చారు. మత్తు పదార్థాల కేసులో నిందితుడిగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మద్యం మత్తులో వాహనాలు నడిపే వారి తప్పు కూడా ఆయనకు తప్పులో కనబడటం లేదా అనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. స్వయంగా
ఆన్ డ్రగ్స్ లాంటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకుడి ఆలోచన విధానం ఎలా ఉంటుందో ఎంపీ తాజా వ్యాఖ్యలు నిరూపిస్తున్నాయి. మత్తులో చేసే పనులను ఒక తీవ్రమైన సామాజిక నేరంగా చూడకుండా వాటిని కేవలం చిన్నపాటి వ్యక్తిగత సరదాలుగా భావించే మనస్తత్వం ఆయన మాటల్లో స్పష్టంగా బయటపడింది. డ్రగ్స్ కేసు మచ్చ ఉన్న నాయకుడు కాబట్టే రాత్రిపూట మద్యం సేవించి వాహనాలు నడపడాన్ని ఆయన సమర్థిస్తున్నారంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మత్తు పదార్థాల నియంత్రణకు, రహదారి భద్రతకు ప్రభుత్వం కోర్టు ఖర్చు పెట్టి ప్రచారాలు చేస్తుంటే అధికార పార్టీ ఎంపీ మాత్రం మత్తుకు బానిసలైన వారిని వెనకేసుకురావడం సమాజానికి అత్యంత తప్పుడు సంకేతాలను పంపుతోంది. సొంత అనుభవాల దృష్ట్యానే ఆయన పోలీసుల తనిఖీలను వేధింపులుగా చిత్రీకరిస్తున్నారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రహదారి భద్రతల వాస్తవ గణాంకాలను పరిశీలిస్తే గుండెలు జలధరిస్తాయి. జాతీయ నేర విభాగం నమోదు చేసిన నివేదికల ప్రకారం రాష్ట్రంలో ఏటా వేలాది మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప్రమాదాలకు ప్రధాన కారణాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ మొదటి 3 స్థానాల్లో ఉంది. మద్యం మత్తులో వాహనాలు నడిపే బాధ్యతారహితమైన వ్యక్తుల వల్ల రోడ్డు పక్కన నడిచి వెళ్లే అమాయకులు విధులు ముగించుకుని రాత్రి ఇంటికి వెళ్లే సామాన్య జీవులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఎన్నో అభాగ్య కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏకైక మార్గం కఠినమైన పోలీస్ తనిఖీలు మాత్రమే. అలాంటి ప్రాణరక్షణ తనిఖీలను నిలిపివేయాలని కోరటం అంటే పరోక్షంగా రోడ్లపై మరింత మంది అమాయకుల ప్రాణాలను తీయడానికి లైసెన్స్ ఇవ్వటమే అవుతుంది. పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన వ్యక్తి భారత రాజ్యాంగానికి లోబడి చట్టాలను బదిలంగా కాపాడతానని పవిత్రమైన ప్రమాణ స్వీకారం చేస్తారు. కానీ ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ తన ప్రమాణ స్వీకార స్ఫూర్తిగా తూట్లు పొడిచారు. చట్టసభల్లో కూర్చునే అర్హత ఉన్న నాయకుడు బహిరంగ వేదికపై చట్ట ఉల్లంఘనలను ప్రోత్సహించడం ఆయన రాజ్యాంగపరమైన బాధ్యతారాహిత్యాన్ని స్పష్టం చేస్తోంది. సుప్రీంకోర్టు రహదారి భద్రతపై కఠినమైన మార్గదర్శకాలను జారీ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ పై నిరంతర నిఘా ఉంచాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను సైతం లెక్క చేయకుండా రాజకీయ సిఫారసుల ద్వారా కేసులు మాఫీ చేయాలని పోలీసులను ఆదేశించడం కోర్టు అధికరణ కిందకే వస్తుంది. తన పార్లమెంటరీ పరిధిని దాటి పరిపాలనా యంత్రాంగంపై ఆయన ప్రదర్శిస్తున్న ఈ ఆధిపత్య ధోరణి ప్రజాస్వామ్య వ్యవస్థల మనుగడకే గొడ్డలి పెట్టు లాంటిది. ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనకు రాజకీయ ఆయుధంగా మలుచుకుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయనడానికి కూటమి ఎంపీ వ్యాఖ్యలే సజీవ సాక్ష్యమని వైఎస్ఆర్సీపీ నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. రాష్ట్రాన్ని మందుబాబులకు, మత్తు వ్యాపారులకు అడ్డాగా మార్చేందుకే అధికార పార్టీ నాయకులు పోలీసుల చేతులు కట్టేస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. గతంలో డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ ఎంపీని వెనకేసుకురావడం వల్లే ఇప్పుడు ఆయన కాకీలపై ఆధిపత్యం చెలాయిస్తున్నారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. కూటమి సర్కార్ చెబుతున్న సుపరిపాలన అంటే మందుబాబులకు ఫ్రీ పాస్ ఇవ్వడమేనా అని వైకాపా సోషల్ మీడియా విస్తృత విభాగంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ ఒక్క సంఘటనతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నాళ్లు నిర్మించుకున్న లా అండ్ ఆర్డర్ ఇమేజ్ ఒక్కసారిగా డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఏలూరు ఎంపీ వ్యవహారం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి అత్యంత సంకటంగా మారింది. వివాదం చినికి గాలివానగా మారి ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తక్షణమే ఈ విషయంపై కలగజేసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. రహదారి భద్రత విషయంలో తమ ప్రభుత్వం రాజీ పడే ప్రసక్తే లేదని ప్రజలకు స్పష్టమైన సంకేతం పంపాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. పోలీస్ శాఖకు సంపూర్ణ స్వేచ్ఛనిస్తూ రాజకీయ సిఫార్సులను లెక్క చేయకుండా కఠినంగా చట్టాలను అమలు చేయాల్సిందని సీఎం బహిరంగంగా ఆదేశించాల్సిన సమయం ఆసన్నమైంది. రాహిత్యమైన వ్యాఖ్యలతో పోలీసులను, వారి మనోభావాలను దెబ్బతీసిన ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ పై అధిష్టానం కఠిన చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో ఇతర నాయకులు ఇలాంటి అహంకారపూరిత వ్యాఖ్యలు చేయకుండా అడ్డుకట్టపడుతుంది. కూటమి పెద్దలు ఈ వివాదంపై మౌనం వహిస్తారో లేక సదరు ఎంపీ గారికి కళ్ళెం వేస్తారో వేచి చూడాలి.